రియల్ లైఫ్ లో చిరంజీవికి ఓటమి తప్పలేదు. పార్టీ ఘోరంగా దెబ్బతినడంతో క్యాడర్లో నిరాశ అలుముకుంది. ఇక పార్టీని ఈదడం కష్టమనుకున్న చిరు కాంగ్రెస్ తో దోస్తీకి సిద్దపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మంతనాలు జరిగాయి. ఈ సంకేతాలు అందుకున్న కింది స్థాయి క్యాడర్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న జగన్ ఓదార్పు యాత్రను విజయవంతం చేయడంలో ఉడతా భక్తిగా సాయం చేస్తోంది. జగన్ చిరంజీవుల ఫ్లెక్సీలు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అంటే యాక్చువల్గా మేము చిరంజీవి గారి సేవా కార్యక్రమాలు చూసాను, ఫ్యాన్స్ అయ్యి రక్తదాన కార్యక్రమాలు చేస్తున్నాం మేడం. ఇప్పుడు అలాగే జగన్ గారిలో రాజకీయంగా ఆయనలో ఉన్న లక్షణాలు కూడా మమ్మల్ని ఆకర్షించాయండి. కాబట్టి ఫ్యూచర్లో వీరిద్దరూ కలిస్తే అది రాష్ట్రంలోనే ఒక కొత్త ఒరవడికి సంచలనం అవుతుందని చెప్పి, అంటే వాళ్ళిద్దరూ కలిసి పనిచేయాలన్న మా కోరిక మేడం. అందుకనే ఆ విధంగా ఫ్లెక్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. జగన్ గారి అభిమానం అండి, అలాగే మా చిరంజీవి గారి ఫ్లెక్స్ లో పోర్ట్లో పెట్టండి ఆహ్వానం గ్రాండ్ గా మేమే ఎక్కువ స్వాగతించాలని చెప్పి అనుకున్నామండి. చిరుకు సినీ గ్లామర్ ఉంటే జగన్ కి మాస్ అట్రాక్షన్ ఉంది. వీరిద్దరూ కలిస్తే భవిష్యత్తులో రాష్ట్రంలోనే బలీయమైన రాజకీయ శక్తిగా ఎదగొచ్చని భావిస్తోంది ప్రజారాజ్యం క్యాడర్. అంటే వీళ్ళిద్దరూ కలిస్తే ఇది రాష్ట్రంలోనే ప్రత్యేక సంచలనం అవుద్దని మేము అందరం భావించి మా అభిమానులంతా కలిసి ఆ రకంగా ఫ్లెక్స్ పెట్టించాం. అదే సంఘీభావంతో మేము ప్రజారాజ్యం కార్యకర్తలు ఆయనకు మద్దతు ప్రకటించడం జరిగిందండి. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా జగన్ ప్రజాదరణ ఉన్న నేత అని కితాబిచ్చి పరోక్షంగా స్నేహ సంకేతాలు పంపారు. వీటితో పార్టీ కేడర్ తూర్పుగోదావరి జిల్లాలో తన వంతు సాయం చేస్తూ భవిష్యత్ కలయికకు అడుగులు వేసుకుంటోంది.